guys, welcome back to my channel Bindus Bliss. Last video లో ఆల్రెడీ చెప్పా కదా మేము ఈ రిసార్ట్ లో కాటేజ్ విల్లా బుక్ చేసుకున్నామని. సో మేము ఉండే విల్లా టూర్ చేయబోతున్నాను. మీరు కూడా చూసేద్దరు గాని వచ్చేయండి. యాక్చువల్లీ రూమ్ కార్డ్ ఇచ్చారు, అది స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నారు, కానీ ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? వామ్మో, చాలా సేపటి తర్వాత ఓపెన్ అయింది. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని ఫస్ట్ టైమే వచ్చేస్తాయా ఏంటి? చూసారా, ఇదే మేము ఉండబోయే విల్లా. దిస్ ఇస్ అవర్ స్టే ఫర్ నెక్స్ట్ 2 days. బాగుంది కదా. మా డ్రెస్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే ముందు మా ఆడవాళ్ళకి కావాల్సింది మిర్రర్. ఏది ఎలా ఉన్నా మాకు రెడీ అవడానికి ముందు మిర్రర్ ప్రాపర్ గా ఉంటే చాలు. ఇక్కడ ఏవో 2 బాక్సులు పెట్టున్నాయి, ఒకటేమో కోంబ్, ఇంకొకటి ఏంటబ్బా 5 స్టార్ హోటల్స్ లో ఇదే అడ్వాంటేజ్, అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు మనకి హ్యాపీగా. ఇంతకీ ఇదేంటి, ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు? టిష్యూసా? నేను ఇంకేంటో అనుకున్నా. ఓకే, మిర్రర్ తో పాటు పక్కన ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మన టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేద్దాం. హ్యాపీ థింగ్ ఏంటో తెలుసా, ఈ టీవీలో యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ లాగిన్ చేసి ఫుల్ హై స్పీడ్ వైఫై తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ టీ ప్యాకెట్స్, కాఫీ సాషెస్, షుగర్, ఆల్సో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. నా కార్నర్ లో ఒక బుడ్డి ఫ్రిడ్జ్ ఇచ్చారు, అందులో ఫుల్ గా చాక్లెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను రాగానే స్ప్రైట్ తాగుదామని తీసుకున్నాను. మేము ఇండివిజువల్ గా బుక్ చేసుకున్న కాటేజ్ విల్లా కాబట్టి పైన మొత్తం అట్లా కాటేజ్ స్టైల్లో వచ్చింది. జనరల్ గా మనం తీసుకునే బయట రూమ్స్ లా కాకుండా ఈ లుక్ అండ్ ఫీల్ నాకు చాలా నచ్చింది. అండ్ మా నలుగురికి సరిపోయేంత ఒక పెద్ద బెడ్. నాకైతే ఎప్పుడెప్పుడు పడుకొని కొంచెం రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. బట్ ఫస్ట్ అయితే మనం ఈ టూర్ కంప్లీట్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. మీరే చూడండి, ఆ నేచర్, ఆ ట్రీస్, ఆ గ్రీనరీ. వావ్, వీడియో కన్నా నేకెడ్ అయితే చూస్తే ఆ ఫీలే వేరు. అసలు ఈ బ్యూటీ ఆఫ్ ద నేచర్ ని అసలు వర్డ్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అంతేలే, ఎక్కడో ఫారెస్ట్ మధ్యలో స్టే అంటే ఆ మాత్రం గ్రీనరీ ఉండకుండా ఎలా? ఆ పిల్లలైతే మేము ఉన్న 2 days పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు బాల్కనీలో. అండ్ అక్కడ కింద చూసారా, అదే నేను లాస్ట్ వీడియోలో చూపించిన రిసెప్షన్ లాంచ్. ఆ కాటేజ్ కి బ్యాక్ సైడ్ నుంచి రిసెప్షన్ కనిపిస్తుంది. అండ్ ఈ స్ప్రైట్ నేను ఇందాక నుంచి పట్టుకొని తిరుగుతున్నాను గానీ అసలు తాగట్లేదు. ఇంకా నా వల్ల కాదు, అసలే ఆఫ్టర్నూన్ ఫుల్ దాహం వేస్తుంది. వాయనాడ్ లో మార్నింగ్ ఈవినింగ్ చలేస్తుంది గానీ మధ్యాహ్నం ఒక 3-4 hours సన్నీగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాత్రూమ్ టూర్. లోపలికి వెళ్లే ముందు నా స్ప్రైట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఎంతైనా ఇలాంటి లగ్జరీ హోటల్స్ లో బాత్రూమ్స్ భలే ఉంటాయి అబ్బా. చూస్తే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మనకి. భలే మెయింటైన్ చేస్తారు, మనం మన ఇళ్లలో ఇలా అస్సలు మెయింటైన్ చేయలేము. అండ్ ఇక్కడ గ్లాస్ పార్టీషన్ పెట్టారు షవర్ కోసం. ఆల్సో ఇక్కడ వాళ్ళే షాంపూ అండ్ షవర్ జెల్ కంటైనర్స్ లో ఫిల్ చేసి పెట్టేశారు. ఆ జుజ్జు ఇదంతా చూసి, మమ్మీ మనం ఇక్కడే ఉండిపోతామా, ఇది చాలా బాగుంది మమ్మీ, ఇక్కడే ఉందాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అంటూనే ఉంది. ఆఫ్ కోర్స్ 5 స్టార్ హోటల్ అంటే ఆ మాత్రం ఫీల్ ఉంటది, మనకైనా ఉంటది కదా. అండ్ ఇక్కడ బాత్రూమ్ లో కూడా ఒక ట్రే ఆఫ్ సమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ప్రతిసారి మేము ఏ ట్రిప్ కి వెళ్ళినా అయితే బ్రష్ మర్చిపోతాము, లేదంటే సోప్, లేదంటే పేస్ట్, కానీ ఇక్కడ బాధ లేదు. ఈ డెంటల్ కిట్ లోనే వాళ్ళు బ్రష్, టూత్ పేస్ట్, ఎక్స్ట్రా సోప్స్, ఇంకా షార్ క్యాప్ అండ్ ఆల్సో షేవింగ్ కిట్ అన్ని ఇచ్చేసారు. వీటితో పాటు ఇక్కడ కార్నర్ లో బాడీ లోషన్ కూడా ఫిల్ చేసి పెట్టారు. మన మాయిశ్చరైజర్ ఆర్ లోషన్ తెచ్చుకోవడం మర్చిపోయినా బాధ లేదు. ఆల్సో విత్ ఎనఫ్ టవల్స్ అండ్ నాప్కిన్స్ ఎవ్రీవేర్. అండ్ ఇంకా మేము రెడీ అవడానికి బయట ఒక లాంగ్ మిర్రర్ అండ్ ఇక్కడ బాత్రూమ్ లో ఇంకొక మిర్రర్. నేను నా యానివర్సరీ గెట్ రెడీ విత్ మీ ఈ మిర్రర్ లోనే చేశాను. ఎంత మందికి గుర్తుంది? దాట్స్ ఇట్. ఇదే మా విల్లా టూర్. ఎంత ఫ్రీ అండ్ స్పేషియస్ గా ఉందో అసలు. ఈ రిసార్ట్ పేరు ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, అది చూడని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. ఇది వాయనాడ్ లో క్రిస్టల్ కుర్వా రిసార్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఈ రిసార్ట్ లో స్పా కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా దాని డీటెయిల్స్, రెస్టారెంట్ మెనూ అండ్ ఇంకా ఈ రిసార్ట్ లో జరిగే యాక్టివిటీస్, టైమింగ్స్, వాటి గురించి మొత్తం డాక్యుమెంట్ ఇక్కడ పెట్టేశారు మాకు. లైక్ క్యాంప్ ఫైర్ ఏ టైం కి స్టార్ట్ అవుతుంది, నేచర్ వాక్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటివి అనమాట. అసలు మార్నింగ్ ఆఫ్ రోడింగ్ తర్వాత బాడీ అంతా ఎంత టైర్డ్ అయిపోయిందో. ఇంకా లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా నా వల్ల కాదు బ్రో, రెస్ట్ కావాల్సిందే, బెడ్ మీద పడిపోవడమే. Bye guys, see you in the next video. Resort లో మేము చేసిన ఫన్ అంతా చూపిస్తాము. Stay tuned.